మరి ఈ యొక్క సంవత్సరము మరి శుభకార్యములు చేసుకునే విధంగా మరి మౌఢ్యములు ఎప్పుడు వస్తున్నాయి అనే విషయాన్ని చూసినట్లయితే ఈ సంవత్సరము గురుమౌఢ్యమి జ్యేష్ఠశుద్ధ త్రయోదశి అంటే 9/6 తేదీ 6వ నెల 2025 సోమవారం నుండి ఆషాఢశుద్ధ చతుర్దశి 9/7/2025 బుధవారం వరకు గురుమౌఢ్యమి సంభవిస్తుంది. ఈ సమయంలో శుభకార్యములు పనికిరావు. అదేవిధంగా శుక్రమౌఢ్యమి చాలా ఈసారి సుమారుగా 2 నెలల వరకు కూడా శుక్రమౌఢ్యమి ఉండబోతోంది. మార్గశిర శుద్ధ షష్ఠి 26/11/2025 బుధవారం అంటే నవంబర్ నెల నుండి మరి మాఘ బహుళ అమావాస్య 17/2 అంటే ఫిబ్రవరి నెల వరకు మరి మంగళవారం వరకు శుక్రమౌఢ్యమి సంభవిస్తుంది. కనుక ఈ యొక్క ఆ 3 మాసాలు అంటే మార్గశిర మాసమును మాఘమాసం రెండూ కూడా మనకు శుభముహూర్తాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరము ఈ యొక్క శుక్రమౌఢ్యమి కారణం చేత మరి ముహూర్తములు ఉండవు. కనుక అందరూ కూడా గమనించుకొని మరి ఈ యొక్క శుభముహూర్తాల విషయంలో కొంత మరి ఆచిచూచి వ్యవహరించడం మంచిది. కర్తరి నిర్ణయం ఏ విధంగా ఉంది అంటే మరి వాస్తుకర్తరి మనం చూసినట్లయితే 4/5/2025 ఆదివారం నుండి మరి 25/5/2025 వరకు 28/5/2025 వరకు మరి వాస్తుకర్తరి సంభవిస్తుంది. చెక్కకు సంబంధించిన అంటే కర్రకు సంబంధించినటువంటి ఏ పనులు కూడా ఈ యొక్క కర్తరిలో చేయకూడదు ఈ వాస్తుకర్తరిలో. అదేవిధంగా అగ్నికర్తరిలో ప్రయాణం పనికిరాదు. 11/5/2025 ఆదివారం నుండి 25/5/2025 ఆదివారం వరకు అగ్నికర్తరి ఉన్న కారణం చేత ప్రయాణాలు మంచివి కాదు. కనుక ఎండలు అధికంగా ఉంటాయి. కనుక ఈ యొక్క అగ్నికర్తరిలో కొంత అగ్ని బాధలు ఎక్కువగా ఉంటాయి. కనుక గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను.